ఇయర్స్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో మనము క్షేత్ర గణితంలో ఉన్నాము. అందులో ప్రాక్టీస్ ఫిట్స్ చేసుకుంటున్నాము. క్రితం వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. 37th బ్లాంక్. సో చూడండి, దీనికి ఆన్సర్ వచ్చి కామెంట్లో పెట్టమన్నాను. ఇయర్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ సమ్ము ఒక గోడ గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 7 సెంటీమీటర్లు. ఆ నిమిషాల ముళ్ళు 30 నిమిషాలలో తిరిగిన ప్రదేశ వైశాల్యం ఎంత అన్నారు చదరపు సెంటీమీటర్లు. సో దీనికి ఈ విధంగా మనము పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు వేసుకొని 7 సెంటీమీటర్స్ తీసుకుంటే అది 30 నిమిషాలు అంటే అరగంట కదండి. అరగంటలో ఇలా సెమీ సర్కిల్ని కంప్లీట్ చేస్తుంది. అప్పుడు ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా వేసుకోవాలండి. πr²/2 వేస్తే π అంటే 22/7 ఇంటూ r అంటే r² అంటే 49/2 అండి. చేస్తే మనకి 77 వస్తుందండి. ఈ విధంగా చేయాలండి ఈ సమ్ము. నెక్స్ట్ వన్, ఒక పొలము మధ్యలో రాటకు తాడుతో కట్టబడిన ఆవు మేయగల ప్రదేశ వైశాల్యం ఇచ్చారు. అయితే ఆ తాడు పొడవు ఎంత అన్నారు. సపోజ్ ఇక్కడ మధ్యలో తాడుతో కట్టిన ఆవు ప్రదేశ వైశాల్యం అంటే దాదాపుగా అది వృత్తాకారంలో తిరుగుతుంది కాబట్టి అది πr² అవుతుందండి. πr² 9856 వేసుకొని r² కనుక్కుంటాం. ఇక్కడ 22/7 వేసుకోవాలి. π అంటే r మీన్స్ 56 అండి. ఈ విధంగా మనకి తాడు పొడవు వచ్చి 56 మీటర్స్ వస్తుందండి. నెక్స్ట్, వ్యాసార్థం 6 అంగుళాలు గల ఒక వృత్తం నుండి 80 డిగ్రీల సెక్టరు కత్తిరించగా మిగిలిన భాగము వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, 6 అంగుళాలు గల వృత్తము ఇలా వేసుకుంటాము. 80 డిగ్రీల సెక్టర్ అంటే ఇట్లా వేసుకుంటాము. మిగిలిన భాగం 280 డిగ్రీలు అవుతుందండి. ఎందుకంటే వృత్తంలో కోణం మనకి 360 డిగ్రీలు కాబట్టి. సో మిగిలిన భాగము వైశాల్యం అడిగారు కాబట్టి 280 డిగ్రీలు బై 360 డిగ్రీలు ఇంటూ 22/7 ఇంటూ πr², 6 ఇంటూ 6 అండి. x డిగ్రీలు బై 360 డిగ్రీస్ ఇంటూ πr² కాబట్టి సెక్టర్ వైశాల్యం ఇది సెక్టర్గా ఫామ్ అయింది కాబట్టి మిగిలిన సెక్టర్ వైశాల్యం కనుక్కోవాలి. 80 డిగ్రీస్ వేయకూడదండి ఇక్కడ. సో జాగ్రత్త చూసుకోవాలండి. మిగిలిన అడిగారు కాబట్టి అది వేసుకోవాలి. నెక్స్ట్, ఒక సమాంతర చతుర్భుజ భుజాలు ఇచ్చారు మరియు దాని ఒక కర్ణము 80 మీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లో అన్నారు. దీనికోసమని మనం డయాగ్రామ్ వేసుకుంటాము. తర్వాత ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. ఈ 2 ట్రయాంగిల్స్ని మనము యాడ్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అవుతుందండి. ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని దాన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే అది ఆన్సర్ అవుతుందండి. హీరోన్స్ ఫార్ములా ప్రకారం 3 భుజాలు ఇచ్చినప్పుడు 60, 40, 80 అండి. అప్పుడు అది 3 భుజాలు అవుతుంది కాబట్టి దాని ప్రకారం చేస్తే ఏరియా వస్తుంది 300√15. 2 పెట్టి మల్టిప్లై చేస్తే 600√15 అవుతుందండి. ఈ విధంగా చేయాలండి ఈ సమ్ము. నెక్స్ట్, 2 స్వరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి 3:4 అయిన వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నారండి. సో భుజాల నిష్పత్తి వైశాల్యాల నిష్పత్తి వర్గాల నిష్పత్తి అవుతుందండి. భుజాల నిష్పత్తి ఇచ్చినప్పుడు అప్పుడు 9:16 అవుతుందండి. 3²/4². నెక్స్ట్, ఒక ఘనం సంపూర్ణతల వైశాల్యం ఇచ్చారు అయినా దాని ఘనప్రమాణం ఎంత అన్నారు. ఘనం సంపూర్ణతల వైశాల్యం అంటే 6a² = 726. దాని నుంచి ఏ కనుక్కొని ఘనప్రమాణ సూత్రము a³ అండి. a³ ప్రకారం వేస్తే మనకి 1331 వస్తుందండి. ఇక్కడ a11 కాబట్టి a³ అంటే 1331. ఒక ఘనపరిమాణం ఇచ్చారు అయినా దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత అన్నారు. ఘనపరిమాణం ఫార్ములా a³ = 512. దాని నుంచి ఏ కనుక్కొని తర్వాత ఘన సంపూర్ణతల వైశాల్యం అంటే 6a² చేస్తే 384 వస్తుందండి. నెక్స్ట్, 20 మీటర్ల పొడవు 16 మీటర్ల వెడల్పు మరియు 12 మీటర్ల ఎత్తుగల గదిలో ఉంచదగిన అతి పొడవైన కర్ర పొడవు అన్నారు. ఇది అభ్యర్థులు చేయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ సమ్ము. నెక్స్ట్, ఒక ఘనము యొక్క కర్ణం పొడవు ఇచ్చారు అయినా ఆ ఘనపరిమాణం ఎంత అన్నారు. సో కర్ణం పొడవు ఇచ్చినప్పుడు ఘనపరిమాణ సూత్రం వచ్చి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ అండి ఇది. √3d/d³/9. √3d అంటే t³ అంటే దీనికి 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 14 × 14 × 14 ఇంటూ √3 × √3 × √3 అంటే 2 √3కి ఒక 3 అవుతుందండి. బై 9 చేస్తే మనకి 2744 వస్తుందండి. నెక్స్ట్, ఒక దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు 6:5:4 నిష్పత్తిలో ఉంటే సంపూర్ణతల వైశాల్యం ఇచ్చారు. ఆ దీర్ఘఘనం పొడవు వెడల్పు ఎత్తులు ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనము
సమ్ చేసుకుంటామండి. 2 ఆఫ్ LH ప్లస్ BH ప్లస్ LB ప్రకారం ఇక్కడ L అంటే 6x, B అంటే 5x, H అంటే 4x దాని ప్రకారం చేసుకొని దాన్ని దీనికి ఈక్వల్ చేసుకుంటాము. దీని నుంచి x అనేది 15 వస్తుందండి. అప్పుడు మనకి పొడవు వచ్చేసి 15 6 జార్ 90, 15 5 జార్ 75, 15 4 జార్ 60, 90 75 60 అవుతుందండి. సో ఈ విధంగా మనము ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవాలండి. అకాడమిక్ బుక్లో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.